యేసుకి మానవుడికి మధ్య ఏం కావాలి? సమాధానం కావాలి. ఈ సమాధానం దేని వలన వచ్చింది? యేసు రక్తం చేశారు. రైట్. గాల్లో ఒక గీత గీయండి పైనుండి కిందకి, చేశారా? దేవునికి మానవునికి మధ్య సంబంధం కావాలి. కానీ మనకొద్దు. ఎవరి జాగాలు వాళ్ళు ఉందాం సార్, ఎవరి కులాలను వాళ్ళే చేసుకుందాం, పెళ్ళిళ్ళు ఎందుకు అనవసరం తంటాలని, ఎవరి ఆచారాలు ఎవరి పద్ధతులు వాళ్ళు. కానీ చర్చకు వద్దాం అనే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మధ్యలో మానవునికి మధ్య సహవాసం లేదు. ఒకసారి ఆలోచించండి. దేవునికి మానవునికి మాత్రమే సమాధానం ఏర్పడి మానవునికి మధ్య సమాధానం ఏర్పడలేదనుకోండి, అది ఏ షేప్లో ఉంటుంది? సిలువ ఆకారం రాదు. సిలువ ఆకారం రావాలంటే ఏం చేయాలి? అసలు సిలువ ఆకారంలో ఉన్న గొప్ప సత్యం ఏంటో తెలుసా? సిలువ చేసిన గొప్ప భాగ్యం ఏంటంటే మానవుని దేవుని కలిపింది.